అదే మాటను ఈరోజు మనము ధ్యానిస్తున్నాం. త్వరగా మీ ప్రార్థనకి జవాబు మరి దేవుడు అనుగ్రహించినట్లు ఈరోజు మరి ఆ మాట కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రభా, మీరే మా అందరితో మాట్లాడండి, మానవ స్వరం మరుగుపరచండి, నీ స్వరం మాకు వినిపించమని యేసు శక్తిగల నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్వరగా నీ ప్రార్థనకి జవాబు దేవుడిస్తున్నాడు. అందుకనే ప్రార్థన ఆలకించే దేవుడు నీ దేవుడు. నువ్వు నిరుత్సాహంతో ఈ రోజు నుంచి ప్రార్థన చేయొద్దు, విశ్వాసంతో ప్రార్థన చేయి. నీ ప్రార్థనకి నేను జవాబిస్తాను. నా పేరే ప్రార్థన ఆలకించేవాడు, నా పేరే ప్రార్థనకు జవాబిచ్చేవాడు. అంటే దేవుడికి నువ్వు మొరపెడితే నీ ప్రార్థనకి త్వరగా ఈరోజు జవాబు వచ్చింది. ఎలాగొచ్చిందంటే ఇక్కడ లూకాసు వార్త 18వ అధ్యాయము ఆ మొదట వచనం నుంచి మనం చదివితే మొదటగా అక్కడ ఏం రాయబడి ఉందంటే విసుకక ప్రార్థన చెయ్యండి అన్నాడు. విసుకక ప్రార్థన చెయ్యండి అని చెప్పినప్పుడు ఇప్పుడు మనకి ఎక్కడ విసుగుదనం వస్తుంది? ప్రార్థనలో విసుగుదనం వస్తుంది. అందుకే ప్రార్థనలో విసుగుదనం వస్తుందని ఆ దేవుడికి తెలుసు కాబట్టి మీరు విసుకక మొదటగా ప్రార్థన చేయమన్నాడు. ఇప్పుడు మీరు జాగ్రత్త ఆలకించండి. నీకు డ్యూటీ చేసినప్పుడు విసుగుదనం రాదు, భోజనం చేసేటప్పుడు విసుగుదనం రాదు, ఈ లోకంలో ఎటు ప్రయాణం చేసినా నీకు విసుగుదనం రాదు, ఎక్కడికి వెళ్ళినా విసుగుదనం రాదు, టీవీల దగ్గర కూర్చునేటప్పుడు విసుగుదనం రాదు, సిస్టర్లు మాట్లాడుకునేటప్పుడు విసుగుదనం రాదు, బ్రదర్లు మాట్లాడుకున్నప్పుడు విసుగుదనం రాదు, ఎక్కడ కూడా ఈ లోకంలో విసుగుదనం రాదు. కానీ దేవుని సన్నిధిలో మాత్రము వాక్యం వినేటప్పుడు విసుగుదనం వస్తుంది. రెండోది ప్రార్థన చేసేటప్పుడు విసుగుదనం వస్తుంది. లోక మాటలన్నీ జాగ్రత్తగా వింటావు, లోకంలో ఎక్కువగా ఆళ్ళతో తీలతో ఎక్కువగా నువ్వు మాట్లాడతావు. కానీ దేవుడితో మాట్లాడే టయానికి మానవుడికి విసుగుదనం వస్తుంది, దేవుడి బిడ్డలకు విసుగుదనం వస్తుంది. అందుకే విసుగుదనం రాకుండా నువ్వు నిత్యము విసుకక నిత్యము ప్రార్థన చేయమని దేవుడు ఒక అన్యాయమైన న్యాయాధిపతిని నీ ముందు పెట్టాడు. అన్యాయమైన న్యాయాధిపతి దగ్గరికి ఒక పేద విధవరాలు వచ్చి, అయ్యా నాకు న్యాయం తీర్చని ప్రతిరోజు ఇంటికెళ్ళి తలుపు తడుతూ నాకు న్యాయం తీర్చయ్యా అని రోజు గోజాడుతున్న ఈ అన్యాయమైన న్యాయాధిపతి ఇతడు ఎవరికి భయపడడు? ఒకటి మనుషులకు భయపడడు, రెండోది ఎవరికి భయపడడు? దేవుడికి భయపడడు. ఈ అన్యాయమైన న్యాయాధిపతి కొరకు రోజు వెళ్ళి న్యాయం తీర్చమని ఈ స్త్రీ వేడుకుంటూ ఉంది. అయితే ఎవరికి న్యాయము తీర్చని ఈ అన్యాయమని న్యాయాధిపతి ఈ చూడండి, ఇప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, ఇదిగో నేను దేవునికి భయపడను, రెండోది మనుషులకు భయపడను, కానీ ఈమెకి నేను న్యాయం తీరుస్తాను అన్నాడు. అంటే ఈరోజు నా దేవుడు ఇంతవరకు నువ్వు చేసిన ప్రార్థన, ఇంతవరకు నువ్వు చేసిన విజ్ఞాపన, ఇంతవరకు నువ్వు చేసిన ఉపవాసము అంతా దేవుడి దగ్గరికి వెళ్ళింది. అందుకే నేను నీకు త్వరగా జవాబిస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు ఏడ్చావు, ఇన్ని సంవత్సరాలు కన్నీళ్ళు కార్చావు, ఇన్ని సంవత్సరాలు నా సన్నిధులు నమ్మకం ఉన్నావు, ఎన్నో రోజులు బట్టి 40 రోజులు ఉపవాసాలు ఉండి 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 నా కొరకు కనిపెట్టుకున్నావు. ఆ స్త్రీ ఎలాగ ఏడ్చిందో, ఆ స్త్రీ ఎలాగ గోజాడిందో ఈరోజు కొంతమంది స్త్రీలు అదే గోజాడారు.
అదే దేవుణ్ణి వేడుకుంటున్నారు. అన్యాయమైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి న్యాయము తీర్చమని గోజాడుతున్నారు. రోజు వెళ్ళి అన్యాయమైన న్యాయాధిపతిని బతిమలాడుకున్నారు. ఆ స్త్రీ ఎలాగ బతిమలాడుకుందో ఈరోజు నా దేవుడు చెబుతున్నాడు, నీవు కూడా సంఘంలో నువ్వు కూడా అలాగ బతిమలాడుకో. ఆమేన్. కార్యం జరగలేదా? నిరుత్సాహం వద్దు. నిరుత్సాహంతో నువ్వు బాధపడొద్దు. నువ్వు ప్రార్థన వ్యర్థం కాలేదు తల్లి, నీ ఉపవాసం వ్యర్థం కాలేదు నా చెల్లి. నీ ఉపవాసాలు పరలోకంలో ఉన్నాయి. నీ ప్రార్థన అంతా నా పరలోక బుడ్డులో దాచిపెట్టాడు. నీ ఉపవాసం అంతా నా దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎంత కష్టపడుతున్నావో నా దేవుడు చూశాడు, ఎంత బాధపడుతున్నావో నా దేవుడు చూశాడు, నువ్వెంత ఏడుస్తున్నావో దేవుడు చూస్తున్నాడు, నీకెంత విశ్వాసం ఉందో నా దేవుడు చూస్తున్నాడు, నీకెంత పట్టుదల ఉన్నదో నా దేవుడు చూస్తున్నాడు. ఈరోజు నీ పట్టుదలంతా నా పరలోకం దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన పేరే చూచుచున్న దేవుడు. ఈరోజు అన్యాయమైన న్యాయాధిపతి దగ్గరికి ఒక స్త్రీ వెళ్ళినట్టు, ఆ స్త్రీ అంటే సంఘము. ఈరోజు సంఘము కూడా అలాగ బతిమలాడుకునేవారు నాకు కావాలి, అలాగ నాకు సన్నిధిలో లోబడేవారు కావాలి, అలాగ నాకు అంగలార్చేవారు కావాలి, అలాగ నన్ను విసిగించేవారు కావాలి. ఈరోజు దేవుని విసిగించేవారికి మనకు ఉండాలి. దేవుని సన్నిధిలో పట్టుదల కలిగి ఎవరు నాకు సన్నిధిలో మొరపెడతారో, ఎవరు నా కొరకు నిలబడతారో, ఎవరు నా సన్నిధిలో నేను ఇన్ని మేలు చేశానే, నేను ఎన్ని ఉపకారాలు చేశానే, నువ్వు చచ్చిపోతున్నప్పుడు నీ కొరకు నేను నీ దగ్గరకు వచ్చి నేను బాగు చేశానే, నువ్వు ఇంకా నా సన్నిధిలో నీ హృదయాన్ని నాకువా, నీ ప్రాణాత్మ శరీరం నాకువా, నువ్వు నీ ప్రాణాత్మ శరీరం నీదని నువ్వు అనుకుంటున్నావు కదా నా కుమారుడా. నీ ప్రాణాత్మ శరీరం నీది కాదు, నాది. నాది నాకు ఇచ్చే, నాది నాకు ఇస్తే నేను దీవించబడతావు. నాది నాకు నేను నా సన్నిధిలో సమర్పించేసుకో. ఈ 40 రోజులు దేవుని సన్నిధిలో సమర్పించేసుకో. ఈ 40 రోజులు పట్టుదల కలిగిన దేవుని సన్నిధిలో ఏది పోగొట్టుకున్నావో, ఏ ఆత్మకు నువ్వు దూరం అయిపోయావో, ఏ కన్నీటికి నువ్వు దూరం అయిపోయావో, ఏ అంగలార్పుకు నువ్వు దూరం అయిపోయావో, ఏ దేవుని సన్నిధిలో నమ్మకత్వాన్ని దూరం అయిపోయావో, దాన్ని ఈరోజు నువ్వు పొందుకోవాలి. దాన్ని పొందుకోవడానికి నువ్వు రావాలి. దాన్ని పొందుకోవడానికి నిలబడాలి. బుద్ధిమంతుడిగా నిలబడాలి, జ్ఞానవంతుడిగా నిలబడాలి. అజ్ఞానము నా నుండి దూరం చేయమని అడుగు. అజ్ఞానం నీలో నుంచి తీసేసుకో, అవివేకం నీలో నుంచి తీసేసుకో. అజ్ఞానం అవివేకము దేవుడి నుంచి దూరం చేసేస్తుంది. అందుకే సౌలు ఏం చేశాడు చూడండి. సౌలు ఏం చేశాడంటే, దేవుడు చెప్పమన్నది దైవజనుడైన సామ్యూయేలు, ఇదిగో అక్కడ అమాలీకులు ఉన్నారు, అమాలీకులు ఒక్కరిని కూడా విడిచిపెట్టద్దు, అక్కడి నుంచి ఒక్కడు కూడా బ్రతకడానికి ఇల్లేదని దేవుడు ఆ సామ్యూయేలుతో చెబితే, సామ్యూయేలు దైవజనుడైన చూడండి, దైవజనుడైన సామ్యూయేలు సౌలుతో చెప్పాడు. సౌలుతో చెబితే సౌలు ఏం చేశాడంటే, చెప్పింది చెప్పినట్లు చేయలేదు, చెప్పింది చెప్పినట్టు చేయకుండా ఐదవుడికి తనకిష్టం వచ్చినట్టు చేసుకున్నాడు. నేను అంటాను, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే నీ బతుకులు ఇలాగే ఉంటాయి, నాకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే నా బతుకులు ఇలాగే ఉంటాయి. ఈరోజు సిస్టర్ల బ్రతుకులు, కొంతమంది బతుకులు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు, కొంతమంది బ్రదర్లు తనకి ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు, కొంతమంది ఏదో నామకార్థంగా వచ్చి వెళ్ళిపోతున్నారు. మీ బతుకులు అలాగ ఉండటానికి ఉపవాసాలు కాదు, ఉపవాసాలు పెట్టింది మీ బ్రతుకులు మార్చటానికి. ఇప్పుడు నీ స్థితిగతులు మార్చాలని ఉపవాసాలు పెట్టాము. నీ స్థితిగతులు చూడండి, ఆత్మీయతల్లోకి ఎదగాలని, స్థితిగతులు మారాలని నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఏ పాపంలో పడిపోతున్నావో ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. ఏ శాపాన్ని నీ ఇంట్లో ఉన్నదో,
ఏ శాపం నిన్ను వెంటాడుతుందో, ఏ శాపము నీ చేతి పనులు దీవించకుండా ఆపుచేస్తుందో, ఏ పాప శాపంలో నువ్వు మగ్గిపోతున్నావో ఆ మగ్గిపోతున్న శాపాన్ని ఈరోజు తొలగించుకుని ఆ పాపానికి దూరంగా యేసోపు పారిపోయినట్లు ఈరోజు నువ్వు పారిపోవటానికి ప్రయత్నం చేయి. ఎందుకంటే ఇది దేవుని ఆలయము లోపల ఉంది. ఎవరు ఆలయం అండి? దేవుని ఆలయముని ఎవడైనా పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడంట. ఆమేన్. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు దేవుడు నీలో నివాసం చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. ఇప్పుడు బుద్ధిమంతుడిగా, జ్ఞానవంతుడిగా, ఆత్మీయుడిగా నువ్వు ఏం చేయాలి? దేవుని ఆలయాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు. మాటల్లో, చూపుల్లో, తలంపులో, నడకలో, ఆలోచనలో ఎప్పుడు కూడా పడిపోయేటట్టు ఉండకూడదు. ఆమేన్. ఏ అమ్మాయి అన్న అలాగ గుడ్లప్పు చెప్పి చూసిందనుకో, ఈ మహా అని నువ్వు సొక్క కలర ఎగరయ్యొద్దు. చూసావా, నేను హీరోని, హల్లెలూయా, నువ్వు హీరోవా, ఆ దెయ్యం పడగొడుతుంది. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితం పతనం అయిపోతుంది. పతనం కావద్దు. ఆమేన్. యేసు నామములో ఆమేన్. యేసోపు పారిపోయాడు. యేసోపు నిజంగా ఆ పాపంలో ఉండిపోతే, ఆహా రాని నన్ను పిలిచిందే, ఎంతమంది ఉండగా నన్ను పిలిచింది ఎవరో, అబ్బా ఆమేన్. నిజంగా ఆ పాపం అనే వలయంలో పడిపోతే ఆ దేశానికి ఆశీర్వాదకరంగా ఉంటాడా? ఈరోజు చాలామంది రంగులు వలయాలు చూస్తున్నాము, రంగులు ప్రార్థనలు చేస్తున్నాము, రంగులుగా మనము జీవిస్తున్నాము. పైకి బత్తే కానీ లోపల మాత్రం శక్తి లేదు. ఈరోజు నా దేవుడు ఈ ఉపవాసంలో ఏం పొందుకుందాము? దేవుని శక్తిని పొందుకుందాం, దేవుని ఆత్మను పొందుకుందాం, దేవుని అభిషేకం పొందుకుందాం, దేవుని ఆత్మ నడిపింపులో మనం ఉందాం. ఆమేన్. దేవుని శక్తితో మనం నింపబడదాం. పోగొట్టుకున్న ఆత్మీయ జీవితం, పోగొట్టుకున్న కన్నీటి ప్రార్థన, పోగొట్టుకున్న అంగలార్చే ప్రార్థన యేసు నామములో తిరిగి పొందుకుందుముగాక. ఆమేన్, ఆమేన్. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శిస్తున్నాడు. ఆమేన్. అందుకే పెళ్ళైన భార్య భర్తలు ఉన్నారంటండి. ఏమంటే పెళ్ళైన భార్య భర్తలు ఉంటే భార్య భర్తలో భార్య రోజు గొడవ పెట్టేదంట. ఎవరిని? భర్త మీద రోజు ఇసుకించేసేదంట. రోజు ఏంటంటే ఆమె మాటే లెగ్గాలి, ఇంకెవరి మాట లెగ్గకూడదు, భర్త మాట లెగ్గకూడదు, నా మాటే పైన ఉండాలి, నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి అన్నట్టు ఉండేదంట. ఎవరండి? కొత్తగా పెళ్ళైన జంట. అయితే ఈమె మాట ఎప్పుడు భర్తన లేదో అప్పుడే నేను ఏండ్రుతాకు చచ్చిపోతాను, నువ్వు వెళ్ళిపోయిన డ్యూటీ వెళ్ళిపోయినాక రైలు కింద పడి చచ్చిపోతాను, బస్ కింద వెళ్ళిపోయి చచ్చిపోతాను, లేకపోతే కరెంటు ప్లగ్లో చేయి పెట్టి చచ్చిపోతాను అనేదంట. ఎవరండి? భార్య. ఆ రీతిగా చూడండి భర్తను ఎప్పటికప్పుడే బెదిరిస్తూ ఉండేది. అయినప్పటికీ పెళ్లి చేసిన అమ్మ పాస్టర్ గారి దగ్గరికి ఒకరోజు వచ్చి ముఖం వికారంగా పెట్టుకొని 10 రోజులు తిండి లేనోడు ముఖంలాగా బాధతో వచ్చాడంట. ఎవరండి? ఈ వ్యక్తి. పాస్టర్ గారు ఐదవడికి నా మనసు బాగోలేదండి, ప్రార్థన చెయ్యండి అని ఆ బ్రదరు పాస్టర్ గారిని అన్నప్పుడు పాస్టర్ గారు అడిగారంట, అయ్యా ఎందుకయ్యా అలా ఉన్నావంటే, ఏం లేదు పాస్టర్ గారు, కొంచెం ఇంట్లో సమస్యలు ఉన్నాయి అని అంటే, మరి ఆ సమస్య ఏదో చెబితేనే కదా నేను ప్రార్థన చేస్తానంటే, ఎందుకు పాస్టర్ గారు? ఆమేన్. బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు, పెళ్లి కానుగా ఉన్నప్పుడు ఎంతగా మా అమ్మ తెచ్చి పెడితే చక్కగా తినేవాడిని, డ్యూటీకి వెళ్ళి తెచ్చి పెడితే డ్యూటీకి వెళ్ళి ఆ జీతాన్ని మా అమ్మకి మా నాన్నకి ఇస్తే వాళ్ళే ఖర్చు పెట్టేవారు. ఇప్పుడు పెళ్ళైనాక నా బతుకు ఐదప్పటికి చాలా మారిపోయింది. ఆ మెయిన్ చందన బ్రదర్స్ చుట్టూ, ఆర్ఎస్ బ్రదర్స్ చుట్టూ, కిరాణా కొట్టు చుట్టూ, ఐదప్పుడు షాపు మాల్ చుట్టూ నా బతుకు అంతా బస్టాండింగ్ అయిపోయినట్టు అయిపోయింది. ఐదప్పటికి ఇలాగున్నది నా బతుకు. పోనీ అలాగుంటే బాగుండేది, అది కూడా కాదు. ఇప్పుడేమో
ఇప్పుడు చేసుకున్న ఆమె ఐదవిడికి నుంచోమంటూ నుంచోవాలి, కూర్చోమంటూ కూర్చోవాలి. ఆ మాట వినకపోతే బస్సు కింద పడి చచ్చిపోతానంటుంది, ఏండ్రు తాగి చచ్చిపోతానంటుంది, ట్రైన్ కింద పడి చచ్చిపోతానంటుంది. ఆఖరికి మాట వినలేకపోతే వెంటనే వెళ్ళిపోయి కరెంట్ ప్లగ్లోకి చేయి పెట్టేస్తుంది ఐదవిడికి అని తన బాధనంతా వ్యక్తపరుచుకుంటూ చెప్పాడంట. అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, లేదయ్యా ఈసారి చచ్చిపోతే చచ్చిపోమను, కరెంట్ ప్లగ్ దగ్గర వెళ్తే నువ్వేమో ఆ ముఖం చూడకో ఐదప్పటికి అని పాస్టర్ గారు బలపరిచి యేసు నామములో పంపించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఇప్పుడు నేను చెబుతున్నాను, ఆ రీతిగా జరిగింది. మళ్ళా 2 రోజుల తర్వాత చిన్న గొడవ వచ్చింది. గొడవ వచ్చే టైంకి నేను చచ్చిపోతానంటే చచ్చిపోతానని మళ్ళా కరెంట్ ప్లగ్ దగ్గరికి వెళ్ళింది. భర్త ఏమి చూచి చూడనట్టు ఉన్నది, కరెంటు దగ్గరికి వెళ్తుంది కానీ కరెంటు దగ్గరికి వెళ్ళి కరెంటు ముట్టుకుంటలా. చచ్చిందా, నిజంగా చచ్చిపోయి ఆమె అయితే అమ్మాయిని భర్త ఉండగానే చావాలా? అమ్మాయిని మీరు చెప్పండి అమ్మా, మీరే చెప్పండి అమ్మా. భర్త ఉండగానే చావాలా? భర్త లేనప్పుడు చావచ్చు కదా. అమ్మేన్. ఈరోజు ఇలాగ తయారయ్యారు ఎవరండి? భార్యలు. ఇలాగ తయారయ్యారు ఎవరండి? మన పిల్లలు. అమ్మేన్. మనము పిల్లల్ని ఎంత ప్రేమించాలో యేసునామములో అంతే ప్రేమించుందుగాక. అయ్యి బాబోయ్ మా పాప చచ్చిపోతుంది, బాబోయ్ మా అమ్మాయి చచ్చిపోతుంది, మా అబ్బాయి చచ్చిపోతుందని బెదిరించి కొలితే చచ్చిపోయేది అయితే రేపు ఇయన్నా చావాలి. ఈరోజు మన తల్లిదండ్రులుగా మనము పిల్లల్ని కర్రపట్టుకొని బెదిరించటం లేదు, గర్దించటం లేదు. అమ్మేన్. వాళ్ళని క్రమశిక్షణలో పెడతం లేదు. చచ్చిపోతుందని నరకాన్ని పంపిస్తావా? చచ్చిపోతానని లోకంలో పంపిస్తావా? చచ్చిపోతానని లోక ఆశలో పంపిస్తావా? మనము బెదిరించేవాడు ఎప్పుడు కూడా చావడం. చచ్చేది ఎవరైనా సరే అమ్మేన్ మనం ఉన్నప్పుడు కాదు, మన లేనప్పుడు యేసునామములో చావాలి. అమ్మేన్. అంటే చావాలని నేను కోరుకుంటలేదు, ఎందుకంటే మన బలహీనతలో బాగా తెలుసు. తండ్రి బలహీనత ఎవరికి తెలుసండి? పిల్లలకు కూడా తెలుసు. తల్లి బలహీనతలు కూడా పిల్లలకు తెలుసు. అమ్మేన్. ఈరోజు కొంతమంది పిల్లలు ఉన్నారు, ఆడింది ఆటే పాడింది పాటే. ఎందుకంటే క్రమశిక్షణలో ఏ తండ్రి పెడతాడో, క్రమశిక్షణలో ఏ తల్లి పెడతాదో వారి పిల్లలు గొప్పవాళ్ళు అయిపోతారో, వాళ్ళు పెరిగి పెద్దోళ్ళు అయిపోతారో. క్రమశిక్షణ తప్పేసి ప్రేమ అని ఐదవుడి ప్రేమను చూపిస్తే వారి నాశనానికి పతనం అయిపోతారు. రేపొద్దు నిన్ను అడుగుతాడు. అమ్మేన్. దేవుడు మనకిచ్చిన బిడ్డలందరూ లెక్క అడుగుతాడు, మనకొచ్చిన ధనమంతా లెక్క అడుగుతాడు, మనకొచ్చిన కష్టజీతం అంతా లెక్క అడుగుతాడు. కరెక్ట్గా మన అప్పు ఎంత ఉందో ఆయన దగ్గర లెక్క ఉంది. మన సమస్యలు చూడండి ఈ వైపు చూస్తాడు, మన ఇరుకుల వైపు చూస్తాడు, మన కూర్చుండటం, మన లెగటము, మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఏ విధంగా వెళ్తున్నామో అన్నీ తెలుసు. ఎవరికండి? దేవుడికి. అందుకే ఆయన సర్వాంతరమైన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఆ సర్వశక్తిమంతుడు అయిన దేవుడు ఇక్కడ నీతో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ అన్యాయమైన న్యాయాధిపతి నేను మాటికి వస్తుంది, మాటికి వచ్చి నన్ను విసిగిస్తుంది, మాటికి నన్ను గోజాడుతుంది, మాటికి నన్ను వేధిస్తుంది, మాటికి నాకు న్యాయం తీర్చమని అడుగుతుంది. ఈరోజు సంఘము ఈ రీతిగా యేసునామములో అడుగువాలి. నీకు ఈ రీతిగా నువ్వు అడుగు చూడు. కార్యం జరగలేదు అని అంటే నీ ప్రార్థన సరిపోవట్లా. నా భర్త మారలేదంటే నీ ప్రార్థన సరిపోలేదు, నా భార్య మారలేదంటే నీ ప్రార్థన సరిపోలేదు, నా పిల్లలు మారలేదంటే నీ ప్రార్థన సరిపోలేదు, నా అప్పులు తొలగలేదంటే నీ ప్రార్థన సరిపోలేదు, ఇంకా నీ జబ్బు తగ్గలేదంటే నీ ప్రార్థన సరిపోలేదు. అమ్మేన్, అమ్మేన్. సరిపోయినంత లోకంలో ఉంటున్నావు, సరిపోయినంత యేసులో నువ్వు ఉండునుగాక. ఆమేన్. ఇప్పుడు జాగ్రత్తలకిద్దాం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యాకోబు ప్రార్థన సరిపోయింది. యాకోబు ప్రార్థన సరిపోతే దేవుడు దిగొచ్చేసాడు. ఎవరి దగ్గరికి? యాకోబు దగ్గరికి దిగొచ్చేస్తే యాకోబు దేవుడిని కదలనివ్వలేదంట. దేవుడిని కదలనివ్వలేదు. వెళ్ళిపోతాను. మనమైతే సరే వెళ్ళిపోయి ప్రభు అంటాం.
వెళ్ళిపోయి మళ్ళీ రేపు వస్తావు ప్రభా, రేపు ఈరోజు ఎన్నో రోజు ఉపవాస ప్రార్థన చెప్పండి, ఎన్నో రోజు? 7వ రోజు. ప్రభా ఈ 7వ రోజు అయిపోయింది కదా, రేపు వస్తావు కదా, రేపు చూసుకుందాం ప్రభా. ఆమేన్. రేపు కూడా వస్తాడు దేవుడు, వెళ్ళిపోతాడు. ఏంటి నీ ప్రార్థన సరిపోలేదు. ఆమేన్. ప్రార్థన ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేయట్లేదు, ఉపవాసం ఉండి కూడా టయానికి రావు, ఉపవాసం ఉండి ఆర్చి తీర్చి ఆమేన్ అప్పుడే వస్తావు. ఆమేన్. హల్లెలూయా. నీలో మంటుంటే కదా. ట్రైన్కి ఊరు వెళ్ళాలంటే 2 రోజుల ముందు బట్టలు సర్దుకుని వెళ్ళిపోతావు అమ్మగారింటికి. ఆమేన్. మరి అంత ఆశ ఇక్కడ ఎవరికి రావాలి? నీ దేవుడు, నీ తండ్రి, నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రాణప్రియుడు, ధవల వర్ణుడు, రత్న వర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడైన నీ దేవుడి దగ్గరికి ఎంత తొందర రావాలి? నీకు ఆరాటం ఉంటేనే కదా, నీకు పట్టుదల ఉంటేనే కదా. పెడితే పెళ్లి కొరతావు, లేకపోతే చావు కొరతావు కదా. కార్యం జరిగితే ఒక రకం ఉంటావు, కార్యం జరగకపోతే ఇంకో రకం ఉంటావు. కార్యం జరిగితే సాక్ష్యం చెబుతావు, 2 రోజులు బాగుంటావు, మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో చోటని కనపడతావు. ఆమేన్. అందుకే ఇలాగ నీకు దేవుడు ఇలాంటి వాళ్ళు ఇప్పుడు కార్యాలు జరుగుతులేదంటే సంఘంలో ఎందుకు కార్యాలు జరుగుతులేదు? ఆమేన్. నీకు ఇచ్చిన సంఘంలో నిలబడకుండా అప్పుడప్పుడు అక్కడక్కడ కనపడుతుంటావు. అలాగుంటే నీ దేవుడు కార్యాలు ఎలా చేస్తుంటాడు? అందుకే యేసు నామములో నిజంగా నా సన్నిధిలో నిలబడే ఈ స్త్రీలాగా ఉండాలి. ఏ స్త్రీలాగా ఉండాలి? ఈ స్త్రీలాగా నిలబడాలి. అన్యాయం అనే న్యాయాధిపతి న్యాయం చెయ్యిలోనోడు చేత న్యాయం కూడా చేయించుకుంది. చూడండి. హల్లెలూయా. నేను ఎవరికి భయపడను, నేను ఎవరికి భయపడే వ్యక్తిని కాదు. కానీ ఈ వ్యక్తి ఎవరికి భయపడుతున్నాడో? ఆమేన్. ఈ అన్యాయమైన న్యాయాధిపతి ఈ స్త్రీకి భయపడుతున్నాడు. ఈ స్త్రీకి నేను న్యాయం చేయాలి, ఈ స్త్రీకి న్యాయం చేయాలి. మాటకు వచ్చి నన్ను అడుగుతుంది, మాటకు వచ్చి నన్ను గోజాడుతుంది. ఏదో ఒక రోజు వచ్చి వెళ్ళిపోతుందేమో అనుకున్నాను, కానీ ఒకరోజు కాదు, 2వ రోజు కాదు, మాటికి వచ్చి నన్ను బతిమలాడుకుంటుంది. ఈ స్త్రీకి న్యాయం చేయాలి అంటే సంఘము అంత పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో నిలబడదుగాక, దేవుని సన్నిధిలో నిలబడదుగాక. ఇప్పుడు అందుకే మనం ప్రార్థన వాక్యధ్యానం ఏంటండి? త్వరగా నీకు జవాబు వచ్చునుగాక, త్వరగా ఈ ప్రార్థనకి జవాబు వచ్చునుగాక, నీకన్నిటికీ ఈరోజు జవాబు వచ్చునుగాక. రేపు కాదు, ఇప్పుడే న్యాయం నీ పట్ల దేవుడు జరిగిస్తున్నాడు. 7వ రోజున అద్భుతం జరుగుతుంది నీ పట్ల. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏమని చెప్తున్నాడు? జాగ్రత్తల కింద యేసయ్య ఏమని చెప్తున్నాడంటే, అన్యాయమైన న్యాయాధిపతి న్యాయం చేసినప్పుడు నేను త్వరగా న్యాయం మీ పట్ల చెయ్యనా? నేను ఆలస్యం చేసే దేవుని కాదు, ఇప్పుడే మీ పట్ల నేను న్యాయం చేస్తున్నానని దేవుడే సాక్ష్యం మీకు ఇస్తున్నాడు. దేవుడే మీకు సాక్ష్యం ఇస్తున్నాడు. అందుకే చర్చికి వచ్చినప్పుడు, ఉపవాసాలు ఉన్నప్పుడు, కన్నీళ్ళు కార్చినప్పుడు, అయ్యా నేను ప్రార్థనకి వెళ్ళిపోవాలి, అయ్యా నేను ప్రార్థనకి వెళ్ళిపోవాలి, అయ్యో నేను ప్రార్థనకి వెళ్ళిపోవాలి, అయ్యో బుద్ధిమంతురాలుగా, జ్ఞానవంతురాలుగా, ఆత్మీయురాలుగా నువ్వేం చేయాలి? ముందుండాలి. అందుకే ఆత్మీయుడిగా మనం ముందుండేవారుగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఎంతసేపు దేవుడితో సావాసం చేస్తావో అంత త్వరగా మీకు న్యాయము నా దేవుడు జరిగించునుగాక. మోకాళ్ళేయండి, ప్రార్థన చేద్దాం. ప్రభువానికి కృతజ్ఞతాస్తుతులు. అయ్యా, అన్యాయమైన న్యాయాధిపతి న్యాయం చేసినప్పుడు నేను త్వరగా మీకు న్యాయం చెయ్యనా?